ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశోసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వారి జ్యోతిష్య బలం ప్రకారం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. వారి జ్యోతిష బలంలో అనుకున్నది సాధించే అవకాశం ఉంది. చేసే పనుల కలిసి వస్తుందండి. మరి వ్యాపారస్తులకు మాత్రం 3 పువ్వులు 6 కాయలు నడిచే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభకార్యాలు కలిసి రావటం కానీ, కళ్యాణాలు జరగటం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, నిర్మించడం కానీ, లేదా అమ్మటం కానీ, అలాగే మాత్రం నూతన వస్తువులు, వాహనాలు, అలాగే గృహానికి సంబంధించిన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. కానీ భార్య మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ఈ రాశి వారు మాత్రం ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద. వారు మాత్రం జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి పడితే మామూలు స్థాయి ఆఫీసర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్ లిస్టులో ఉన్నవారికి తప్పకుండా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో పెండింగ్లో ఉన్న పనులు వీరికి మాత్రం పెండింగ్లు తప్పించి వీరు అనుకున్న పనులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇంట బయట ఎక్కడ పోయినా గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల సైడ్ వారైనా, అత్తమాల సైడ్ వారైనా, మాతృ సైడ్ వారైనా, పితృ సైడ్ వారైనా సహకారం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి వీరికి మాత్రం కోపం అధికంగా ఉంటుంది. కోపం మూలంగా కొన్ని పనులు వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. వీరి కోపం వీరికి శత్రువు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారి ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. కానీ ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సూర్యుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది. అలాగే 2వ నక్షత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఈ నక్షత్రం వారికి విఘ్నేశ్వర నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది. విద్యార్థుల గురుబలం అధికంగా ఉంది కాబట్టి మాత్రం విద్యార్థులకు తిరుగు ఉండదు. కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం నరఘోష నరదృష్టి అధికం ఉన్నది కాబట్టి మాత్రం రాహుకేతుల గ్రహాలు వీరికి బాగలేవు కాబట్టి రాహుకేతుల యంత్రం ధరించడం, రాహుకేతుల్ని పూజ చేపించడం, అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే నరఘోష కోసం యంత్రం కట్టుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద.